కానీ నువ్వు ఏంటి కానీ ఎక్కించుకొని పోవాలి. ఇప్పుడు పోలీసు రేవంత్ రెడ్డి గారు పట్టిస్తాడా, వంశకోశం కట్టిస్తాడా? ఎవరు రాజకీయం చేసింది మంత్రి పట్టుకోపని కానీ ఏమైనా తప్పు చేస్తా తప్పు సిగ్గు లక్షలు కోట్లు సంపాదిస్తున్నావు న్యాయం ప్రకారం పోతేనే డబ్బు ఉంది. కొంతమంది రారు, కొంతమంది వస్తారు. వచ్చిన వాళ్ళని చేతానం చేసుకోకుండా చేస్తే మేము ఏం చేయాలి? లక్షల పంట శల్కాలు ఉంది. ఇప్పుడు కోతలను మేము ఏం చేయాలి? ఆ ఎమ్మెల్యే గారికి ఎందుకు సిగ్గు లేదు, ఎందుకు చేరం లేదు? మేము ఏం చేసినా మా గురించి మాకేదో మాకు చూస్తే మేము పోమా? మొత్తం ఎమ్మెల్యేకే ఉంది, ఎమ్మెల్యే పదవే ఉంది, ఏది లేదు. అయ్యా గెలిచిండు, ఊరాలని తిరుగుతున్నాడు. ఎక్కడ పోయి ఊరాలు మరి ఏ ఊరుకోవాలి, ఎక్కడ పోవాలి? మా ఊరు మేము కాపాడుకుంటాము. మా ఊరు మాకు అవసరము. మా ఊర్లో ఏమైనా మాకు అవసరము. మైనింగ్ అంటే అందిస్తారు కానీ మా ఊరాలకు ఇస్తలేరు. మైనింగ్ వాళ్ళకి ఇస్తారు. పోలీసు వాళ్ళు మాకు ఇస్తలేరు. మాకు ఇయ్యాలి. మా అమ్మని కాపాడాలి పోలీసు వాళ్ళు. కానీ నువ్వు ఏంటి కానీ ఎక్కించుకొని పోవాలి. ఇప్పుడు పోలీసు రేవంత్ రెడ్డి గారు పట్టిస్తాడా, వంశకోశం కట్టిస్తాడా? ఎవరు రాజకీయం చేసింది మొత్తం రాజకీయం చేసింది మంత్రి పట్టుకోపని కానీ ఏమైనా తప్పు చేస్తా తప్పు సిగ్గు లక్షలు కోట్లు సంపాదిస్తున్నావు న్యాయం ప్రకారం పోతేనే డబ్బు ఉంది. కొంతమంది రారు, కొంతమంది వస్తారు. వచ్చిన వాళ్ళని చేతానం చేసుకోకుండా చేస్తే మేము ఏం చేయాలి? లక్షల పంట శల్కాలు ఉంది. ఇప్పుడు కోతలను మేము ఏం చేయాలి? ఆ ఎమ్మెల్యే గారికి ఎందుకు సిగ్గు లేదు, ఎందుకు చేరం లేదు? మేము ఏం చేసినా మా గురించి మాకేదో మాకు చూస్తే మేము పోమా? మొత్తం ఎమ్మెల్యేకే ఉంది, ఎమ్మెల్యే పదవే ఉంది, ఏది లేదు. అయ్యా గెలిచిండు, ఊరాలని తిరుగుతున్నాడు. ఎక్కడ పోయి ఊరాలు మరి ఏ ఊరుకోవాలి, ఎక్కడ పోవాలి?
మా ఊరు మేము కాపాడుకుంటాము. మా ఊరు మాకు అవసరము. మా ఊర్లో ఏమైనా మాకు అవసరము. పోలీసులు మాట్లాడే ఉండాలి. వేరే ఊరు అంటే అందిస్తారు, మైనింగ్ అంటే అందిస్తారు, కానీ మా ఊరాలకు ఇస్తలేరు. మైనింగ్ వాళ్ళకి ఇస్తారు, పోలీసు వాళ్ళు మాకు ఇస్తలేరు. మాకు ఇవ్వాలి, మా అమ్మని కాపాడాలి పోలీసు వాళ్ళు. ఏదైనా